బాగా కష్టపడి చదువుకొని మంచి డిగ్రీ సంపాదించి ఆ తర్వాత మంచి ఉద్యోగం పొందాలని అనేక ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నప్పుడు కూడా మంచి ఉద్యోగం దొరకదు. కొన్ని సందర్భాలలో మనం బాధపడిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో ఉద్యోగం దొరకకపోతే తప్పక చేయాల్సినటువంటి 8 ఇస్లామిక్ పరిష్కారాలు. ఇస్లాంలో జీవనోపాధి రిజక్ అల్లా నుండి వస్తుందని మరియు ఆయనపై భరోసా తవక్కల్ చేస్తూ ప్రయత్నం చేయడం ముఖ్యమని ఇస్లాం మనకు బోధిస్తుంది. ఖురాన్లో ఇలా ఉంది, అల్లాపై భరోసా చేసిన వానికి ఆయనే సరిపోతాడు. సూరే అతల్లాహ్ సూరా నంబర్ 65 ఆయత నంబర్ 3. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఒకవేళ మీరు అల్లాపై నిజమైన భరోసా చేస్తే పక్షులకు రిస్క్ ఇచ్చినట్లే ఆయన మీకు కూడా రిజక్ ఇస్తాడు, అంటే ఉపాధిని ఇస్తాడు. సునన తిర్మిజీ హదీస్ నంబర్ 2344. ఒక విశ్వాసికి మంచి జాబ్ దొరకకపోతే ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక పరిష్కారాలను అనుసరించడం ద్వారా అల్లా యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఇప్పుడు నేను మంచి ఉద్యోగం కోసం ఖురాన్ మరియు హదీస్లో చెప్పబడినటువంటి 8 పరిష్కారాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. 1. ఇస్తిగ్ఫార్, పాప క్షమాపణ చేయడం. రోజు ఇస్తిగ్ఫార్ చేయడం, అస్తగ్ఫిరుల్లా అని చెప్పడం రిస్క్ని పెంచుతుంది మరియు అడ్డంకులను తొలగిస్తుంది. ఖురాన్లో ఇలా ఉంది, పాప క్షమాపణ కోరిన వారికి అల్లా రిజక్ని విస్తరిస్తాడు. సూరే నూహ్ సూరా నంబర్ 71 ఆయత నంబర్ 10 నుండి 12. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఎవరైతే ఇస్తిగ్ఫార్ను ఎక్కువగా చేస్తారో అల్లా వారి కష్టాలను తొలగిస్తాడు మరియు రిజక్ని ఇస్తాడు. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3819. ఇస్తిగ్ఫార్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే ఇస్తిగ్ఫార్ పాపాలను క్షమించేలా చేస్తుంది, ఇది రిజక్లో అడ్డంకులను తొలగిస్తుంది. తఫ్సీర్ ఇబ్నే కసీర్ సూరే నూహ్ సూరా నంబర్ 71 ఆయత నంబర్ 10 యొక్క వివరణ ఇది. అయితే దీనిని ఎలా పాటించాలి అంటే రోజు కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లా లేదా అస్తగ్ఫిరుల్లాహుల్ అదీం వ అతూబు ఇలైహి అని పలకాలి. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం చదవడం. ఇక రెండవది దువా చేయడం. ఉద్యోగం కోసం దువా చేయడం ఇస్లామీయ సాంప్రదాయంలో ముఖ్యమైనటువంటి పరిష్కారం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, దువా ఆరాధన యొక్క సారాంశం. సునన తిర్మిజీ హదీస్ నంబర్ 3371. ఒక సున్న దువా ఏంటంటే, అల్లాహు మగ్ఫినీ బి హలాలిక మిన్ హరామిక వ అగ్నినీ బి ఫద్లిక అమ్మన్ సివాక్. ఓ అల్లా, నీ హలాల్తో నన్ను నీ హరాం నుండి సంతృప్తపరచు మరియు నీ దయతో నన్ను నీవు తప్ప ఇతరులపై ఆధారపడకుండా చేయి. సునన తిర్మిజీ హదీస్ నంబర్ 3563. దీనిని ఎలా పాటించాలి అంటే ప్రతి నమాజ్ తర్వాత ముఖ్యంగా సజ్దాలో మరియు రాత్రి చివరి భాగంలో తహజ్జుద్ సమయంలో ఉద్యోగం కోసం దువా చేయాలి. ఇక మూడవది సలాతుల్ హాజత్, అవసరం కోసం చేసేటటువంటి నమాజ్. సలాతుల్ హాజత్ అనేది ఏదైనా అవసరం, ఉద్యోగం వంటి వాటి కోసం చేసే 2 రకాతుల నఫీల్ నమాజ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఎవరికైనా ఒక అవసరం ఉంటే 2 రకాతుల నమాజ్ చేసి అల్లాను దువా చేయండి. సునన తిర్మిజీ హదీస్ నంబర్ 479. ఈ సలాతుల్ హాజత్ నమాజ్ అనేది అల్లాతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది మరియు అవసరాలను తీరుస్తుంది. తఫ్సీర్ ఇబ్నే కసీర్ సూరే అన్-నిసా సూరా 4 ఆయత 103 యొక్క వివరణ. దీనిని ఎలా పాటించాలి అంటే వుజూ చేసి 2 రకాతుల నమాజ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం కోసం దువా చేయాలి. ఉదాహరణకు దువా, ఓ అల్లా, నీవు నాకు హలాల్ రిజక్తో ఉద్యోగం ప్రసాదించు అని ఈ విధంగా మనం వేడుకోవాలి. ఇక 4వ విషయం అల్లాపై తవక్కల్, అంటే భరోసా చేయడం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే అల్లాపై పూర్తి భరోసా చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఖురాన్లో ఇలా ఉంది, అల్లాపై భరోసా చేసిన వారికి ఆయనే సరిపోతాడు. సూరే అతల్లాహ్ సూరా నంబర్ 65 ఆయత నంబర్ 3. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, నీవు అల్లాపై భరోసా చేస్తే ఆయన నీకు రిజక్ ఇస్తాడు. సునన తిర్మిజీ హదీస్ నంబర్ 2344. అల్లాపై తవక్కల్ అనేది ఆందోళనను తగ్గిస్తుంది మరియు అల్లా యొక్క దయను ఆకర్షిస్తుంది. తఫ్సీర్ ఇబ్నే కసీర్ సూరే అతల్లాహ్ 65వ అధ్యాయము 3వ ఆయత్ యొక్క వివరణ ఇది. దీనిని ఎలా పాటించాలి అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఫలితాలను అల్లాపై వదిలేయడం మరియు ఆందోళన పడకుండా ఉండడం.
ఇక ఐదవది సదకా దానం ఇవ్వడం. దానం ఇవ్వడం రిజక్ను పెంచుతుంది మరియు అడ్డంకులను తొలగిస్తుంది. ప్రవక్త వారు ఇలా అన్నారు, సదకా ఆస్తిని తగ్గించదు, బదులుగా దానిని పెంచుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2588. ఖురాన్లో ఇలా ఉంది, అల్లా దారిలో ఖర్చు చేసినది 700 రెట్లు పెంచబడుతుంది. సూరా అల్ బఖరా నంబర్ 2 ఆయతం 261. సదకా అల్లా యొక్క ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తుంది మరియు రిజక్లో వృద్ధిని కలిగిస్తుంది. తఫ్సీర్ ఇబ్నే కసీర్ సూరా అల్ బఖరా సూరా నంబర్ 2 ఆయతం 261 యొక్క వివరణ ఇది. మనం ఈ సదకాను ఎలా పాటించాలి అంటే, చిన్న మొత్తంలో అయినా నిరుపేదలకు లేదా దాతృత్వ సంస్థలకు మనం దానం ఇవ్వాలి. ముఖ్యంగా ఉద్యోగం కోసం దువా చేస్తూ ఈ పనులు మనం ఆచరిస్తూ ఉండాలి. ఇక ఆరవది ఫజ్ర్ నమాజ్ సమయానికి చేయడం. ఫజ్ర్ నమాజ్ సమయానికి చేయడం రిజక్ను పెంచుతుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 579. ఫజ్ర్ సమయం ఆశీర్వాద సమయంగా పరిగణించబడుతుంది. ఆరాధనలు దిక్ర్ చేయడం, రోజు కూడా హస్బి అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం, అల్లా నాకు సరిపోతాడు, ఆయన తప్ప ఇతర దైవం లేడు, ఆయనపై నేను భరోసా చేస్తున్నాను అని మనం చదువుతూ ఉండాలి. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 5081. ఇక ఏడవది సామాజిక సంబంధాలు. కుటుంబ మరియు స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం రిజక్ను పెంచుతుంది. ప్రవక్త వారు ఇలా అన్నారు, బంధుత్వాన్ని కాపాడేవాడికి రిజక్ విస్తరించబడుతుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5986. ఇక ఎనిమిదవది సబర్ అంటే ఓర్పు. మనకు ఉద్యోగం దొరకనప్పుడు ఓర్పుగా ఉండడం, సహనంగా ఉండడం మరియు అల్లా యొక్క సమయంపై నమ్మకం ఉంచడం. సూరా అల్ బఖరా నంబర్ 2 ఆయతం 155. ఉద్యోగం దొరకకపోవడం ఒక పరీక్ష కావచ్చు, కానీ సున్నత్ ఆధారిత ఈ పరిష్కారాలు ఏవైతే నేను చెప్పానో, ఇస్తిగ్ఫార్, దువా, సలాతుల్ హాజత్, తవక్కల్, సదకా, ఫజ్ర్ నమాజ్ మరియు హలాల్ ప్రయత్నం, ఇవన్నీ కూడా అల్లా యొక్క ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయి. ఖురాన్లో ఇలా ఉంది, అల్లా తాలా తన దాసులకు రిజక్ని విస్తరింపజేస్తాడు. సూరే అష్-షురా సూరా నంబర్ 42 ఆయతం నంబర్ 27. ఈ పరిష్కారాలను రోజువారీ జీవితంలో ఆచరించడం ద్వారా ముస్లింలు హలాల్ ఉద్యోగం పొందడంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని కూడా సాధించవచ్చు. అల్లా మనందరికీ మంచి హలాల్ ఉద్యోగాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తల్బినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు? వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.